రంగారెడ్డి జిల్లా పటంచెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పటంచెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం నుంచి జీఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జీఎంఆర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. గిరిజన విద్యార్థుల ఉన్నతి, విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఉపకార వేతనాలు అందిస్తున్నామన్నారు. ప్రతి రంగంలోనూ గిరిజన బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం గర్వకారణమన్నారు. నియోజకవర్గంలోని వెలిమెల, కొల్లూరు, రాలకత్వ, ఐలాపూర్, కొత్తపల్లి తాండాల పరిధిలో సొంత నిధులతో శ్రీ భవానీమాత సేవలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మించామని గుర్తు చేశారు. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మానవ జన్మాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ జన్మకు పరిపూర్ణత లభిస్తుందన్నారు. అనంతరం ఉత్సవ సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే జీఎంఆర్ ను ఉత్తమ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, బంజారా సంక్షేమ సంఘం, బంజారా ఉద్యోగ సంఘం ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం ప్రాంతంలో ఆయన ఉండి ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో మన పంజాబ్ వారిని దేవుడితో సమానంగా పోల్చుకుంటూ స్మరించుకుంటా ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. ఆయన వ్యక్తిగాడు శక్తి. ఆ విధంగా అటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇంతకుముందు మన రాష్ట్రం చెప్తా ఉన్నాడు, భారతదేశంలో నేషనలకు దారులు తీసిన బయటపడి మీద గ్రామానికి వెళ్తున్న ఆ తోలి నేషనల్ ఐడియా చెప్తా ఉన్నాడు. నాకు సంతోషం. అసలు మార్గాన్ని చూపించినట్టు గొప్ప వ్యక్తి సరస్సు సేవలాల్ మహారాజ్ గారు. ఎందుకంటే మీరందరూ ఏమనుకున్నట్టు మాట్లాడుతున్నారు. జయంతి పద్ధతి కార్యక్రమాలు చేయాలి. రోజు స్మరించుకుంటూ అటువంటి మహనీయులను స్మరించుకుంటూ ఇక్కడికి బయటకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడే వారికి నివారణ అర్పించేటువంటిది ఈ దేశానికి, మన ప్రాంతానికి న్యాయం చేసుకోవాలి. ఆ విధంగా మీరు ముందుకు సాగాలని చిన్నలను, పెద్దలను అందరికీ కోరుతామని మహాత్మాలను విధంగా పెట్టుకుంటాం. ఇక జయంతులు, వర్ధంతులు దండేసుకొని స్టేడియంలో అది కరెక్ట్ కాదనిపిస్తున్నాము. దాన్ని ఇద్దరు నచ్చిన బట్టి భూమి రోజు మనసు స్మరించుకోవా లేదా? ఆ విధంగా మనమందరము ఈరోజు బంజారా మా నియోజకవర్గంలో 6 తాండాలు ఉన్నాయి. ఇక్కడ కొత్తపల్లి స్టార్ట్ చేస్తే సోమపల్లి, రాలకత్వ, ఐలాపూర్, ఇక్కడ కొల్లూరు, వెలిమెల 6 తాండాలలో 6 టెంపుల్స్ పెట్టడం జరిగింది. 6 టెంపుల్ బ్రహ్మాండమైన టెంపుల్ అని 150 లక్షలు పెట్టడం. ఇక్కడ రాలకత్వ, ఇక్కడ కొత్తపల్లి తాండా చిన్నగా 25-30 లక్షల రూపాయలు చిన్న తాండాలు స్థలాలు బిహెచ్ఎల్లో 25 లక్షలు. మానవులు లోపల ఇంతకుముందు మన జీఎం గారు జైపాల వచ్చి జైలు చిక్కుపోయిపోయినారు. సిపి రాజేశ్వరుడు వేరే పడుతుంది కానీ సిపి రాజేశ్వరుడు మా దర్శనం అవయము ఆ కంప్లీట్ చెప్పిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరిని పఠించే బట్టి ఓ మినీ భారతదేశం, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు అందరి గౌరవించే మన గౌరవం అవుతుంది. రాజకీయాలు ఒకటి, ఎదుటి మంచి గౌరవించడం ఒకటి. సమయం విషయంలో
కానీ ఎదుగుదల గౌరవించడం నేర్చుకోవాలి. సో ఈ మానవాళిని స్మరించుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అయినప్పుడు మనము ఈ మానవ జన్మను న్యాయం చేసిన వాళ్ళు భగవంతుడు మనకు అవకాశం ఇచ్చి మనం పుట్టాలని అడగడానికి మంచి అవకాశం ఇచ్చి అవకాశాన్ని పూర్తి స్థాయిలో మనకున్న అధికారాన్ని మనకున్న సమయాన్ని పూర్తి స్థాయిలో ఈ సమాజానికి అందించే విధంగా ప్లాన్ చేసుకుని అడుగులేయాలి. అట్లా చేసేబట్టే ఈరోజు వందల సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తికి ఈరోజు పుట్టిన వ్యక్తి ఈరోజు మన వివాదాల నుంచి దేవుడు సమాజంలో కొలుస్తా ఉంటాడు. అలాగే 1% చేసిన ఈ ప్రాంతంలో గుర్తించుకుంటారు. కాబట్టి ఆ విధంగా మనందరం కలిసి ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. భారతదేశం 28 రాష్ట్రాల ప్రాంతాలలో మనందరి గౌరవించని వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఫీషియల్ ప్రోగ్రామింగ్ మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు 24,000 రూపాయలు ఇచ్చినటువంటి పెద్ద నియోజకవర్గం 6 లక్షల ఎలక్షన్లకు 10 లక్షలు అయింది. అంటే 6 కారణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం మన నియోజకవర్గంలో 1100 ఖాళీలు ఆ ఖాళీలు ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, రకరకాల బిజినెస్ చేసిన వాళ్ళు అనుకోండి, చాలా మంది ఉన్నారు. ఇంచుమించు 10,000 మంది ఉన్నారు. 10,000 మంది అనుకున్నారు. దాని స్ట్రెంత్ లేదో మాకు అధికారికంగా వచ్చేటప్పుడు మాకు కేటాయింపు చెప్పడం జరిగింది ప్రభుత్వాలు. ఆ విధంగా ఎందుకంటే మన బాధ్యత అడగడానికి కాబట్టి ఆ విధంగా మనము 70,000 మనకున్న మన ప్రాంతంలో సెన్సస్ తీసుకొని బయట చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు మధ్యాహ్నం మున్సిపల్ ఎలక్షన్ రావడం, ఎలక్షన్ చూడడం 15 వరకు ఆయన బర్త్డే దాన్ని మనం నిఘా గురువారం నాడు 200 మంది బర్త్డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఆర్గనైజర్ అందరూ ఈ 200 ఈ కార్యక్రమాన్ని ప్రమాణంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పెద్ద 2 రోజులు కాబట్టి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు ఒక ప్రోగ్రామ్ చేయాలంటే శాసనం పొందాలి. అందరి సహాయ సహకారాలు తీసుకొచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. కాబట్టి ఆ విధంగా సేవగా మారాలని మనము అసలు మహానీయుని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినట్లు భారతదేశంలో ఆ భారతదేశంలో మహానీయులను స్మరించుకుంటూ మనం బయటికి వెళ్తే మన ప్రాంతాలను అభివృద్ధి జరుగుతుంది. అటువంటి ఆలోచనతో రాబోదానికి సూచన సలహాలు ఇచ్చి ముందుకు సాగాలని కోరుతాము. కాబట్టి మరొకసారి అందరికీ వేదికమైన ఆశీర్వాదాలందరికీ పేరు పేరున ఈ సమావేశమైన వారందరికీ మధ్యాహ్న సోదరులకు, సోదరులకు, చిన్నారులకు, పంచలకు, ప్రోగ్రామ్ చేసిన అందరికీ పేరు పేరున సంతు సేవలు మహారాజుని జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.